హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి మా ట్రిప్లో లాస్ట్ డే 6th డే వ్లాగ్. ఇంకా అన్ని ట్రిప్లు అయిపోయింది. లాస్ట్కి ఒక ప్లేస్ ఉంది. ఎక్కడికి వెళ్తున్నాము అంటే కోటిలింగేశ్వర టెంపుల్, బెంగళూరుకి దగ్గర. సో మేమైతే తిరువనంతపురం నుంచి డైరెక్ట్ బంగారుపేటకి వచ్చేసాము. ఇక్కడ నుంచి అయితే మనకి బస్సెస్, ఆటోస్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ నుంచి మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు. సో ఫైనలీ కర్ణాటకకి అయితే వచ్చేసాము. ఆ తమిళనాడు, కేరళ మొత్తం అయిపోగొట్టుకుని ఇంకా ఇక్కడికి వచ్చే లోపల అర్లీ మార్నింగ్ 7:30 అరౌండ్ 8 అవుతూ ఉండే. సో ఇంకా బయటికి వచ్చేసాము. ఇక్కడికి వచ్చాక ఆటో అవన్నీ బుక్ చేసుకుని వెళ్తుంటే మధ్యలో ఇట్లా టిఫిన్ బండి కనిపించింది. సో టిఫిన్ చేసేద్దామని ఆపాము. ఇక్కడ ఫేమస్ అంట, ఆటో అంకల్ చెప్తే ఇక్కడ ఆగి తిన్నాము. అండ్ ఎక్కడికి వెళ్ళినా దోశ తింటా, కానీ బెంగళూరు అలా వచ్చాను అంటే తట్టె ఇడ్లీ అయితే నా ఫేవరెట్. సో ఇంకా మమ్మీ వాళ్ళకు కూడా ఇదే బాగుంటుంది తినండి అని చెప్పాము. సో ఇంకా పూరి, ఇడ్లీ అన్నీ ఇట్లా టేస్ట్ చేసాము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. ఎందుకంటే మళ్ళీ టెంపుల్కి వెళ్ళాక ఎంతసేపు అవుతుందో ఏమో తెలియదు కదా. సో టిఫిన్ తింటే కొంచెం ఎనర్జెటిక్గా ఉంటాము అనేసి ఇక్కడ డైరెక్ట్ ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసాం. ఇది మొత్తం పార్కింగ్ ఏరియా, కార్స్, ఆటోస్ ఇంకా ప్రైవేట్ వెహికల్స్ ఏవైనా ఆగడానికి. సో టెంపుల్ దగ్గర పార్కింగ్, ఇక్కడ అంతా పార్కింగ్ చేసేసి ఇంకా ఫ్రెష్ అయిపోయాము. ఇక్కడ బాత్రూమ్స్ అవి ఉంటే ఫ్రెష్ అయిపోయాక టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ దర్శనానికి 20 రూపీస్ టికెట్ ఉంటుంది. ఆ టికెట్ తీసుకుని లైన్లో అయితే ఆగాము. ఇక్కడంతే ఇట్లా లైన్ అదంతా. ఇంకా లోపలికి వెళ్ళాక వన్స్ ఎంటర్ అయినాము అంటే మొత్తం ఫ్రీ ఉంటుంది. ఎట్లా అయినా తిరగొచ్చు అందరూ. ఇట్లా లైన్స్, రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. సో ఇట్లా ఎంటర్ అవుతూనే ఆంజనేయ స్వామి, వినాయకుని అయితే పెట్టారు. ఇంకా లోపలికి వెళ్తే స్టార్ట్ ఇంకా అన్నీ ఎక్కడ చూసినా లింగాలే ఉన్నాయి. కోటిలింగేశ్వరుని ఫస్ట్ టైం మేము వచ్చేది ఇక్కడ. సో ఎట్లా ఉంటుంది అని జస్ట్ మూవీలో అలా చూడడమే తప్ప రియల్గా అయితే చూడలేదు. ఫస్ట్ టైం వచ్చాము ఈ ప్లేస్కి. సో ఇంకా స్టార్టింగ్ అన్ని లింగాలు చూస్తుంటే ఎగ్జైట్ అయిపోయాము. చూసారు కదా, ఎక్కడ చూసినా లింగాలు, దానిపైన పువ్వు అవి ఇవి అనేసి ఇంకా అన్ని లింగాలకి దర్శనం చేసుకుంటూ వెళ్ళాము మొక్కుకుంటూ మెయిన్ ఉన్న దగ్గర అయితే. సో ఇక్కడ ఇంకొక స్పెషల్ ఏంటి అంటే టోటల్ 13 టెంపుల్స్ ఉన్నాయి ఈ లోపలనే. అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర టెంపుల్ ఉంది, అయ్యప్ప స్వామి టెంపుల్, అన్నపూర్ణదేవి టెంపుల్, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, గణపతి టెంపుల్, ఆంజనేయ స్వామి టెంపుల్, షిరిడి సాయిబాబా టెంపుల్, అండ్ లాస్ట్కి శనీశ్వరుని గుడి కూడా ఉంది. మళ్ళా మంజునాథ టెంపుల్, సంతోషి మాత టెంపుల్, పాండురంగ స్వామి గుడి అన్నీ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ బ్రహ్మ, విష్ణు, మహేశ్వర టెంపుల్ నుంచి అయితే ఎంటర్ అవుతాము. సో ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకున్నాక ప్రసాదం అదంతా ఇక్కడ తీసుకోవచ్చు మనం కావాల్సి అంటే. ప్రసాదము, తాడు అన్నీ అమ్ముతూ ఉంటారు ఇక్కడ. అండ్ ఇక్కడ తాడు అమ్ముతారు, ఒక చెట్టు ఉంటుంది దానికి చుట్టుతారు అందరూ. నాగలింగేశ్వర చెట్టు అంటారంట. అంటే ఏమైనా కోరికలు ఉంటే అట్లా దారం చుట్టి వేడుకుంటే అవుతుంది అనేసి ఇక్కడ నమ్మకం. అండ్ పిల్లలు కాని వాళ్ళు, ఏమైనా సమస్యలు ఉన్న వాళ్ళు అందరు ఇట్లా చుట్టుతారు. ఇంకా అదైన తర్వాత నెక్స్ట్ శ్రీ మంజునాథ స్వామి మెయిన్ టెంపుల్, ఇదే మెయిన్ టెంపుల్ అంట. సో ఇక్కడ లోపల మాకి 10 రూపీస్ అట్లా టికెట్ తీసుకుని 20 రూపీస్, 50 రూపీస్ ఎంత అయితే అంత టికెట్స్ ఉంటాయి డిఫరెంట్. జలాభిషేకం చేపిస్తారు మాతో. సో ఇంకా మేము కూడా ఇంత దూరం వచ్చాం కదా అనేసి ఇంకా జలాభిషేకం చేపించాము. అండ్ ఇక్కడ చూడండి ఈ లింగం ఎలా ఉందో. ఇక్కడ మళ్ళీ లింగం లోపల చిన్న లింగాలు, దీన్ని కూడా కౌంట్ చేస్తారు అంట లింగాని కింద. సో ఇక్కడ అయితే అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది. సో ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ అయినాక పంచలింగేశ్వర లింగం పెట్టారు. అంటే ఎటు సైడ్ నుంచి చూసినా శివుడు కనిపించేలాగా. మళ్ళీ ఇట్లా ముందుకు వెళ్తూ ఉంటే ఒక్కొక్క టెంపుల్ వస్తూనే ఉంది. సీతారామ లక్ష్మణ టెంపుల్ ఉంది, మళ్ళీ కనిక పరమేశ్వరి టెంపుల్ ఉంది. ఈ దేవుడు లేరు అనడానికి లేదు, అన్ని దేవస్థానాలు ఉన్నాయి. జస్ట్ ఈ టెంపుల్కి వెళ్ళామంటే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరమే లేదు, అన్ని దేవుళ్ళ దర్శనం ఇక్కడే అయిపోతుంది. సో ఇంకా ఇట్లా చూస్తూ వస్తూ ఉంటే ఇక్కడ ఇంకా పెద్ద నందీశ్వరుడు మళ్ళీ లింగం ఉంది.
ఈ లింగం వచ్చేసి ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ లింగం అంట. అండ్ ఇక్కడ నందీశ్వరుడు హైట్ వచ్చేసి 11 మీటర్ హైట్ నందీశ్వరుంది. ఇక్కడ మళ్ళీ మాకు ఫొటోస్ అవి దిగడానికి ఒక పాయింట్ వాళ్ళే మార్క్ చేసి పెట్టారు. అంటే అక్కడ నిలబడితే ఆ పెద్ద లింగము మళ్ళీ నందీశ్వరుడు వచ్చేలాగా ఒక పాయింట్ మార్క్ చేసి పెట్టారు, ఫొటోస్ దిగే వాళ్ళకి ఈజీగా ఉండాలి అనేసి. అండ్ అక్కడ లింగం ప్రతిష్టాపన చేస్తే మన పేరు కూడా పెడతారంట. ఇక్కడ కొంతమంది సెలబ్రిటీస్వి ఉన్నాయి, కమల్ హాసన్, రజనీకాంత్ వాళ్ళవి. అట్లా మనం లింగం ప్రతిష్టాపన చేస్తే మన పేరు కూడా అక్కడ లింగం దగ్గర రాస్తారంట. ఇక్కడ కాయ కొట్టేది అంతా తక్కువ, అందరూ దీపం పెట్టేది, హారతి ఇచ్చేది ఇదే ఎక్కువ ఉంది. సో అక్కడ బయట అమ్ముతూ ఉంటారు దీపాలు, పూలు అవన్నీ. ఇంకా మేము కూడా దీపం కొనుక్కున్నాం, దేవునికి హారతి ఇస్తే అయిపోతుంది అనేసి. ఇంకా ఇక్కడ వచ్చేసి మెయిన్ పెద్ద లింగం దగ్గర దేవునికి హారతి కూడా ఇచ్చాము. ఈ టెంపుల్ అయితే మనకి తెలుగు మూవీలో శ్రీ మంజునాథ అనే మూవీలో అయితే క్లియర్గా చూపించారు. ఒక సాంగ్ కూడా ఇక్కడ షూట్ చేశారు. నేను ఫస్ట్ టైం దీన్ని చూసింది అదే మూవీలోనే. సో అప్పటి నుంచి వెళ్ళాలి అని ఉంటే ఇప్పుడు కుదిరిందన్నమాట టైము. సో ఇక్కడ అన్ని టెంపుల్స్ దర్శనం చేసుకున్నాం. ఇక్కడ మళ్ళీ మనము లింగము ప్రతిష్టాపన చేయొచ్చంట కావాల్సి ఉంటే. టోటల్ 90 lakhs ఉన్నాయంట. ఇంకా 1 crore అవ్వడానికి 10 తక్కువ ఉన్నాయంట. అండ్ ఇక్కడ శనీశ్వరుని గుడి దగ్గర నూనెను కూడా అమ్ముతూ ఉంటారు. నూనె కొనుక్కుని మనం అభిషేకం చేయొచ్చు. మేము చేసాం కూడా అక్కడ. అండ్ మళ్ళీ ముందరికి వస్తే ఇక్కడ ప్రసాదము, తాడు అవన్నీ అమ్ముతూ ఉన్నారు. అండ్ ఇక్కడ ఎక్కడ చూసిన లింగాలు అవి ఇవి ఎక్కడ చూసినా దేవుళ్ళు, మస్తు ఉండే టెంపుల్ అయితే. చాలా పెద్దగా ఉంది, ఎంతసేపు అయినా ఉండొచ్చు, అసలు రిస్ట్రిక్షన్స్ లేదు, అక్కడ కూర్చోకూడదు ఇక్కడ ఉండకూడదు అనేసి. అండ్ ఇంకా టెంపుల్ నుంచి బయటికి రాగానే ఇట్లా పిల్లలకి ఆట సామాన్లు, విభూతి, కుంకుమ అన్నీ అమ్ముతూ ఉన్నారు. ఇట్లా చిన్న షాపింగ్ లాగా పెట్టారు మొత్తం. మళ్ళీ బయటికి వచ్చాక ఇక్కడ కరుమారమ్మ దేవాలయ అని ఇంకొక టెంపుల్ కూడా ఉండే. సో అక్కడ కూడా దర్శనం చేసుకుని వచ్చాము. డైలీ అన్ని దేవుళ్ళకి పూజ చేస్తారంట. ఇంక మొత్తం దర్శనం అయినాక మళ్ళీ రిటర్న్ మాకు ట్రైన్ ఉండే. సో ట్రైన్ క్యాచ్ చేసుకోవాలనేసి మళ్ళీ ఆటోకి వచ్చాము. చూసారా, ట్రైన్లో కాకుండా బస్లో ఉన్నాం. ఎందుకంటే ట్రైన్ మిస్ అయిపోయాము. ఎలా అంటే లేట్గా వెళ్ళడం వల్ల కాదు, ప్లాట్ఫామ్ కన్ఫ్యూజ్ అయిపోయాము. సో 3కి అనౌన్స్ చేశారు, ఆ ట్రైన్ చూస్తే 4కి వచ్చేసింది. సో అలా ట్రైన్ అయితే మిస్ అయిపోయాము. ఇంకా మమ్మీ వాళ్ళందరూ మా టీం అంతా అక్కడే ఉన్నారు. వాళ్ళు వేరే ట్రైన్కి వస్తా అన్నారు. కానీ మాది హైదరాబాద్కి ట్రైన్ 6 o'clockకి ఉండే. మేము కంపల్సరీ దానికి రీచ్ అవ్వాల్సిందే. సో అందుకే ఇంకా ప్రైవేట్ బస్కి వచ్చేసి సగం వరకు ఇంకా మెట్రో స్టేషన్ దగ్గర దిగి మెట్రోకి వచ్చాము. ఇంకా బస్సులో అయితే ఇంకా లేట్ అయిపోతాము అనేసి. సో ఇంత మళ్ళీ అడ్వెంచర్స్ చేసాము ట్రైన్ క్యాచ్ చేసుకోవడానికి. ఫైనలీ హౌఎవర్ మెట్రోకి బస్కి వచ్చేసి రైల్వే స్టేషన్ అయితే ఆన్ టైం రీచ్ అయ్యాము. ఇంకా వచ్చి ఇక్కడ వెయిటింగ్ హాల్లో డ్రెస్ చేంజ్ చేసుకుని మా ప్లాట్ఫామ్కి వెళ్ళి ఇట్లా వాటర్ ఫిల్ చేసుకున్నాం. మా ట్రైన్ అయితే వచ్చేసింది. జస్ట్ 4 minutesకే వచ్చేసింది ఇంకా ట్రైన్. ఇంకా మేము ఆ బస్కి మెట్రోకి రాకపోయింటే ట్రైన్ పక్కా మిస్ అయ్యేవాళ్ళం ఇది కూడా. సో ఫైనలీ అలా ఇలా చేసి హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయాము. చూశారు కదా 6 days 6 trips ఎలా చేసాము అనేసి. హైదరాబాద్ నుంచి గోల్డెన్ టెంపుల్ వెళ్ళి మదురై, రామేశ్వరం, మళ్ళీ కన్యాకుమారి, తిరువనంతపురం, కోటిలింగేశ్వర టెంపుల్, ఇలా 6 places అయితే కవర్ చేసాం బడ్జెట్లో. అరౌండ్ పర్ పర్సన్ 7,000 to 8,000 పడ్డది, ఇంకా మా ఎక్స్ట్రా ఖర్చులు అన్నీ కలుపుకొని. సో ఇలా అయితే ప్లాన్ చేసుకుని వెళ్తే కొంచెం బడ్జెట్లో చాలా ప్లేసెస్ కవర్ చేయొచ్చు. మేమైతే ట్రిప్ని భలే ఎంజాయ్ చేసాము అండ్ చాలా నేర్చుకున్నాము కూడా. సో ఇలా అయితే మా ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఎవరైనా Day 1, Day 2, Day 3 అవి వీడియోస్ చూడకపోతే డిస్క్రిప్షన్లో పెట్టింటా, తప్పకుండా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.